కానీ చర్చికి రావడం మానేశాడు. ఎందుకంటే అది పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అలా ఊరి మీద అలాగా. అందుకు చెప్పట్లేదు మీకు నేను, మీరు దేవుడు మహిమపరచడానికి నేర్చుకోవాలి. మీ పిల్లలకి సైకిళ్ళు బళ్ళు మోటార్ సైకిల్ గారు కొనివ్వాల్సింది, వాయిద్యాలు కొనివ్వాలి, నేర్చుకోరా దేవుడి గుళ్ళో వాయించడానికి. కానీ చాలామంది ఏం చేస్తారంటే బండి కొనిస్తారు ఊరి మీద తిరగడం రాని, అనవసరంగా సెల్ ఫోన్ కొనిస్తారు, పని పాట మానేసి చదువు మానేసి ఇది పెట్టుకుని కూర్చోరాని. వాళ్ళకి అనవసరం ఉపకారం అనేది కొనిస్తారు, కానీ ఒక మంచి కీబోర్డు కొని నేర్చుకో. నువ్వు దేవుడి మందిరంలో వాయించి దేవుడు మహిమపరచాలంటే వాడు ఎంత ఇంట్రెస్ట్గా నేర్చేసుకుంటాడు. నాకు 2 కొడుకులండి. మా చిన్నోడు ఇప్పుడు వాడికి 12 సంవత్సరాలు అనుకుంటా. వాడికి 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాడి బర్త్డేకి ఒక గిఫ్ట్ కొనిచ్చాను నేను, కీబోర్డ్. ఒక 25,000 పెట్టి కీబోర్డ్ ఒకటి కొనిచ్చాను వాడికి గిఫ్ట్గా. అంతేనండి. ఇక వాడు ఇంట్రెస్ట్గా నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అంతే, ఇప్పుడు యమ వాయించేస్తాడు. ఇంకా మా పరిచయంలో వాడే మా కీబోర్డ్ ప్లేయర్. పిల్లలు మనం అలా ప్రోత్సహించేయాలి. అప్పుడు దేవుడి మందిరంలో ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి మీరు అలా ప్రోత్సహించబడాలి. అనవసరంగా ఆ ఫోన్తో 24 గంటలు ఉంటే ఉపయోగం ఏముంది. అదే కీబోర్డ్ పెట్టుకుని 24 గంటలు వాయించుకోండి, కొన్ని రోజులకు వచ్చేస్తుంది అంతే మీరు. అవునా కదా? వాయిద్యం నేర్చుకుంటే దేవుడు మహిమపరచవచ్చు. కాబట్టి నేను మీకు ఏ మాట చెప్పి ప్రోత్సహిస్తున్నానంటే వాయిద్యాలు నేర్చుకోండి. మీ పిల్లలకు వాయిద్యాలు నేర్పించాలి. కొంతమందికి ఉంటారు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి వాయిద్యాలు నేర్పించాలి. ఎంతసేపు ఈ డోళ్ళు డొక్కులు కొట్టుకోవటం కాదండి, చక్కటి వాయిద్యాలు ఉంటాయి. ఫ్లూట్ అని, గిటార్ అని, కీబోర్డ్ అని చక్కటి సంగీత వాయిద్యాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకుని వాటితో దేవుడు మనం మహిమపరచాలి. హల్లెలూయా. మీకు ఒక పల్లవి నేర్పుతాను, అదే నేర్చుకుని అదే పాడుకోండి డిసెంబర్ అంతా కూడా. మీకు వచ్చనుకుంటా మరి. ఇంతవరకు కాచినాము నీకు వందనాలయ్యా. వచ్చా? మీరే నాకు నేర్పుతారు. ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచినాము నీకు వందనాలయ్యా. ఎంతో మంచిగా చూసినందుకు, అమ్మ వలె లాలించినందుకు వందనాలయ్యా. అమ్మ వలె లాలించినందుకు వందనాలయ్యా. నాన్న వలె పోషించినందుకు, నాన్న వలె పోషించినందుకు వందనాలయ్యా. అందరూ అనట్లేదన్నమాట. మనమండి వెండి బంగారాలు ఇవ్వక్కర్లేదు దేవుడికి. వెండి బంగారాలు ఏమన్నా ఇస్తే సేవకులకి ఇవ్వాలి. దేవుడు తినడం వెండి బంగారం, సేవకులే తింటారు. మరి దేవుడికి ఏం కావాలంటే నువ్వు ఇచ్చే స్తుతి స్తోత్రాలు వందనాలు దేవుడికి కావాలి. హల్లెలూయా. నీ వెండి నీ బంగారం సేవకులకి, దేవుడి సేవకి, నువ్వేమో దేవుడికి. అర్థమైంది మీకు? మరి దేవుడికి ఏం చెల్లించాలంటే హృదయపూర్వకమైన వందనాలు చెప్పాలి. ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ అంటారు. అంతే. కొన్నిసార్లు మనం ఖరీదు లేని వందనాలు చెప్పేస్తాం. ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు అంటాం. అంతే. 5 పైసలు ఖర్చు అయిందండి. మనం ఖర్చు అయ్యే కృతజ్ఞతలు కూడా చెప్పాలి దేవుడికి. డిసెంబర్ వచ్చేసరికండి అందరూ ఈ నక్షత్రాల మీద క్రిస్మస్ల మీద పడతారు, కానీ అసలు డిసెంబర్ వచ్చిన తర్వాత మనం అందరం కృతజ్ఞత మీద పడాలి. దేవుడికి కృతజ్ఞతలే చెల్లించాలి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభుకి. ఎందుకంటే ఆయన చూపించిన కృపను బట్టి ఈరోజు మనం డిసెంబర్ 3వ తారీఖులో ఉన్నాం. లేకపోతే మార్చి నెలలోనే మనం అయిపోతుంది, మన కథ అంతా అయిపోయిన అక్కడే.
మార్చి ఏప్రిల్ నెలలోనే మనం కాయం మొత్తం కాము అయిపోతుంది. కానీ దేవుడు ఎంత కృప చూపాడో మన మీద చూడండి. కట్టుకొనుటకు వస్త్రమునిచ్చావు వందనాలయ్యా, తిన్నుటకు ఆహారమిచ్చావు, ఉండుటకు నీ వాసమిచ్చావు వందనాలయ్యా, ఉండుటకు నీ వాసమిచ్చావు వందనాలయ్యా, అన్ని వేళలా ఆదుకున్నందుకు వందనాలయ్యా, అన్ని వేళలా ఆదుకున్నందుకు. రెండు చేతులు పైకెత్తి ఆ మాట హృదయపూర్వకంగా కళ్ళు మూసుకుని అందరూ కూడా వందనాలయ్యా, 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 నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు, హస్తము చాపి స్వస్థపరిచావు, వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు, హస్తము చాపి స్వస్థపరిచావు, పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా, ఆప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా, ఆప్తుడ మిత్రుడ హృదయపూర్వకంగా వందనాలయ్యా, మనస్ఫూర్తిగా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, 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 నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా, గడిచిన కాలమంతా మా జీవితాల్లో చేసిన మేలు కొరకై వందనాలు, ఉపకారాల కొరకై వందనాలు, ఆరోగ్యము, ఆదరణ, ఆయుష్ సమస్తాన్నిచ్చి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం మాకిచ్చి మీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించి మహిమ యేసు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి కూడా మౌనంగా. దేవుని వాక్యంలో నుంచి మనం ఒక మాటను చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా
సెలవిచ్చెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వచనం దావీదును గురించి రాయబడినటువంటి వచనం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో మహా గొప్ప రాజు ఎవరైనా ఉన్నారు అంటే అతడు దావీదు మహారాజు. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు అంటే అతని ప్రారంభ జీవితం ఎలా ఉన్నదనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు దేశ నాయకులు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, ఇంకా గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే వారి ప్రారంభపు జీవితం ఎలా ఉందో దానిని గురించి బోధిస్తారు పిల్లలకు పాఠాలు బోధించినప్పుడు. అర్థమైందండి? వారు ప్రారంభంలో ఎలా జీవించారు, వారు ప్రారంభంలో ఎలా చదువుకున్నారు, ఎలాంటి కష్టాలు నష్టాలు వారు ఎదుర్కొన్నారు, ఎలా వారు పైకొచ్చారు అనేటువంటి విషయాలను గురించి మాట్లాడతారు. స్వతంత్రం వచ్చినప్పుడు దేశ నాయకుల కోసం మాట్లాడుతూ వాళ్ళు పూర్వం ఎంత ప్రయాసపడ్డారో మాట్లాడతారు. బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రారంభంలో ఎలా చదువుకుని పైకొచ్చారో, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో అనే దాని గురించి మాట్లాడతారు. అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే మాట్లాడతారు. ఒక గొప్ప వ్యక్తిని ఇప్పుడు ఎలాగున్నాడో మాట్లాడటం కన్నా అతని ప్రారంభ స్థితి ఎలాగొచ్చిందో మాట్లాడతారు. అలాగే మనం దేవుని సంఘములో దేవుని చేత దీవించబడి, దేవుని చేత పైకి వచ్చి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత అభివృద్ధిలోనికి వచ్చినటువంటి వారు కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. యోసేపు కానివ్వండి, దావీదు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు యాకోబులు కానివ్వండి, ఇంకా పౌలు గారు కానివ్వండి, ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది నాయకులు ఉన్నారు. వారే మనకు నాయకులు. బాహ్య సంబంధంగా దేశ నాయకుల గురించి ఎలాగైతే ఆలోచిస్తారో, దేవుని పిల్లలుగా మనం బైబిల్ గ్రంథంలో ఉన్న నాయకుల యొక్క అభివృద్ధి యొక్క ప్రారంభ దశను గురించి మనం ఆలోచించాలి. వారు ఏ కోణంలో పైకి వచ్చారో మనం ఆలోచించి ఆ కోణంలో మనం వెళ్ళినప్పుడు మనం కూడా దీవించబడతాం దేవుని చేత. చాలాసార్లు ఒక వ్యక్తి ఎలా పాడాడో అలా పాడేయాలనుకుంటాం, కానీ అసలు ఆ వ్యక్తి అలా పాడడానికి కారణం ఏంటి? డిజిఎస్ దినకరన్ గారు చెన్నైలో, తెలుసు దినకర గారు, తెలుసు కదా, డిజిఎస్ దినకర గారు ఒకసారి ప్రసంగం చేస్తూ అన్నాడు. ఆయన చెన్నైలో ఉన్నట్టండి 500 మంది దినకరలు ఉన్నారట. ఎంతమంది ఉన్నారట? 500 మంది దినకరలు ఉన్నారట. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఆయన డిజిఎస్ దినకరన్ గారు పాట పాడినప్పుడు ఆయన రమ్మను చున్నాడు అని పాడతారు. ఎప్పుడైనా చూశారు మీరు? వణుకుతారన్నమాట. రమ్మను చున్నాడు కళ్ళు అంటూ ఉండి ఇలా ఊగుతూ పాడతారండి ఆయన. ఎందుకంటే ఆయన వయసు పెద్ద అయింది కాబట్టి కొంచెం అలా ఊగుతూ ఉంటారు. ఆ లైటింగ్లో కళ్ళు స్టేజ్ పెద్ద పెద్ద స్టేజ్ కదా, లైటింగ్ కళ్ళు మీద వేసేసరికి కళ్ళుకు లైట్ తగిలి ఆ కళ్ళు తిప్పలేక రమ్మను, ఆయన వయసును బట్టి ఆయన అలా పాడుతూ ఉంటారు. 60 సంవత్సరాలు దాటిపోయాడు కాబట్టి అలా పాడుతూ ఉంటారు. ఆయన రమ్మను చున్నాడు. ఈ 20 సంవత్సరాల్లో కూడా ఏం చేయటం మొదలెట్టారంటే రమ్మను అని మొదలెట్టారండి. చూసారా? ఆయన అసలు అలా పాడడానికి, ఆ స్థాయికి రావడానికి ఎంతకాలం పట్టిందండి? ఉదాహరణకి మనకు అందుబాటులో ఉన్నవారు ఏసన్ గారు ఉన్నారనుకోండి, ఆయన పాడతారు జ్యోతిర్మయుడా అని పాడతారు ఆయన. ఇప్పుడు మనం వచ్చేసి వెంటనే ఏసన్ గారిలా పాడాలంటే ఎలా కుదురుద్ది? ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు ఆయన? ఆయనకి ఎలాగ వాక్యం బోధించాలంటే ఎలా కుదురుతుంది? ఇంటెడ్ లైఫ్ అనేది మనిషిని మనం ఎప్పుడు ఇంటెడ్ చేయకూడదు. ఇంటెడ్ అనేది చేస్తే ఒకరినే ఇంటెడ్ చేయాలి,
యేసయ్యనే ఇమిటేట్ చేయాలి. హల్లెలూయా. యేసులా ఉండాలి, యేసులా మాట్లాడాలి, యేసులా నడవాలి, యేసులా ప్రవర్తించాలి, యేసులా జీవించాలని యేసుని ఇమిటేట్ చేసినా బాగుంటుంది, కానీ మనుషుల్ని మనం ఇమిటేట్ చేయకూడదండి. హల్లెలూయా. తెనాల్లో ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన నేనే అతనికి బాప్తిసం ఇచ్చాను, నా దగ్గర నుంచి సేవలోకి వచ్చాను. ఆయన గురించి ఏం చెప్తారంటే, అన్న మీరు రావక్కర్లేదన్న, సేమ్ అలా దింపేస్తాడన్న అంటారు. అంటే నా జిరాక్స్ అనమాట అండి ఆయన. అలాగే సేమ్ అలా దింపేస్తాడు అనమాట. అలా ప్రియులారా, ఇమిటేట్ అనేది మనం మనుషుల్ని ఇమిటేట్ చేయకూడదు, యేసు ప్రభుని ఇమిటేట్ చేయాలి. అర్థమైందా మీకు? ఎవరిని ఇమిటేట్ చేయాలి? యేసయ్యని ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు యేసయ్యని ఇమిటేట్ చేయమన్నారు కదా, కొంతమంది జుట్టు పెంచేశారు అనుకోండి, కటింగ్ చేయకుండా. ఒక ఆయన అలాగే చేశాడు ఇదివరకు. ఎరా ఎందుకంత జుట్టు పెంచుకున్నావు అని అడిగాడంట. నేను యేసు ప్రభులా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట. అంటే యేసు ప్రభుకి జుట్టు ఉంటుంది కదా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన కనికర స్వరూపి, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఏ మార్గాల గుండా వెళ్ళారు, ఆ మార్గాలను మనం పట్టుకోవాలి. ఆ మార్గాల గుండా మనం వెళ్ళినప్పుడు తగిన కాలం వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను 1997వ సంవత్సరంలో రక్షించబడ్డాను. యేసు ప్రభుకి నా జీవితాన్ని నేను అప్పగించాను. 99వ సంవత్సరంలో దేవుడు తన సేవ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 20 సంవత్సరాలు పైబడి దేవుని యొక్క ఘనమైనటువంటి సేవలో, పరిచర్యలో సాగడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు గారి యొక్క స్టోరీ ఇప్పుడు మనం చదువుకున్న వచనం దగ్గర నుంచి ప్రారంభమవుతుందండి. అంతకు ముందు దావీదు గారి చరిత్ర మనకు ఎక్కడా కనపడదు. దావీదు గారి స్టోరీ అంతకు ముందు కనపడదు. ఎక్కడి నుంచి కనపడద్దు ఆయన స్టోరీ అంటే, సమూయేలు యెష్షయి ఇంటికి అభిషేకించడానికి వచ్చాడు. దేవుడు మాట్లాడాడు సమూయేలుతో. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు రాజు. సౌలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అమాలేకీయులందరినీ హతమార్చమని చెప్పినప్పుడు క్రొవ్వినటువంటి కొన్ని గొర్రెలు గొడ్లు కొన్నింటిని పక్క దాచి ఉంచుతాడు. దేవుడు చెప్పినట్లుగా పూర్తిగా చేయడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా పూర్తిగా చేయలేదో సౌలుని దేవుడు ఇష్టపడడిక. ఇతడు నా హృదయానుసారుడు కాదు. ఎప్పుడైతే సౌలు ఇలా వ్యతిరేకంగా అయ్యాడో సమూయేలు కూడా బాధపడుతూ ఉంటాడు ప్రవక్త. అప్పుడు దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి అంటాడు, సమూయేలు ఎందుకు అలా బెగ్గగా కూర్చుంటాం? ఇశ్రాయేలీయులకు నేను మరొక రాజుని ఏర్పాటు చేసుకోబోతున్నాను. నీ కొమ్మును తైలముతో నింపి యెష్షయి ఇంటికి వెళ్ళు. అతని కుమారులలో ఒక్కడిని నేను రాజుగా ఎన్నిక చేయబోతున్నానని చెప్పగానే వెంటనే బ్యాగ్ చదువుకున్నాడు సమూయేలు. తైలం కొమ్ము తీసుకున్నాడు. తైలం తీసుకుని బయలుదేరాడు యెష్షయి ఇంటికి. యెష్షయి ఇంటికి వెళ్ళగానే యెష్షయి, అయ్యా నమస్కారం, వందనాలయ్యా, ఇలా వచ్చారు ఏంటంటే, నీ ఇంటికి వచ్చాను, నీ పిల్లల కోసం వచ్చాను. నీ పిల్లల్లో నుంచి ఒకరిని దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబోతున్నాడు అనగానే యెష్షయి అదిరిపోయాడు ఒకసారి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి రాజు కావడం అంటే మామూలు విషయం కాదండి. ఆ ఇశ్రాయేలీయులు ఎవరు? సామాన్యమైన వాళ్ళు కాదు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నవారు. అక్కడి నుంచి దేవుడు వారిని విడిపించుకొచ్చాడు. ఇంకా అడ్రస్ చెప్పాలంటే అబ్రహాము సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు 12 మంది కుమారులు. అర్థమైందండి? ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఐగుప్తులు అభివృద్ధి చెందారు. అక్కడి నుంచి సముద్ర ప్రవాహంలాగా ఇశ్రాయేలీయులు వచ్చారు. ఐగుప్తులో నుంచి దేవుడు వారిని విడిపించి తీసుకుని వచ్చాడు. వారి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వారి కోసం సముద్రాన్నే పాయలు చేశాడు. వారి కోసం బండను పగలగొట్టి బండలో నుంచి నీళ్ళే రప్పించాడు. వారి కోసం ఆకాశాన్ని తెరిచి దేవదూతల ఆహారాన్ని ఇశ్రాయేలీయులకి ఆహారంగా పెట్టాడు.
అంత గొప్ప జనాంగం ఇశ్రాయేలు జనాంగం. అలాంటి మనుషులకు రాజు అవ్వటం అంటే మామూలు విషయం అండి. వాళ్ళేమి అలాంటి మనుషులు కాదు, పరలోక సంబంధమైన జీవాహారాన్ని తిన్నటువంటి వారు, అరణ్యంలో దేవుని చేత నడిపించబడిన వారు, బండలో నుంచి వచ్చిన నీళ్లు తాగిన వారు, సముద్రం 2 పాయలైంది, 6 నేల మీద నడిచి వెళ్ళినటువంటి మహాధీరులు. అలాంటి గొప్ప ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షుడు అనేసరికి ప్రపంచానికి పెద్ద హడలు, అమెరికా ఎన్నికలు అనేసరికి ప్రపంచానికి పెద్ద పండగ. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి అధ్యక్షుడు అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని పడగొట్టాలని చైనా వాడు చేసే ప్రయత్నం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అగ్రరాజ్యం అయిపోవాలి. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తే వారికే కృప, అంతే. దేవుడు ఎవరికిస్తే వారికే కృప. కలిగింది ఏదో ఆయన లేకుండా ఇప్పుడు కలగదు. అలాంటి ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నటువంటి మామూలు విషయం కాదు. సౌలుని రాజుగా నియమిస్తే సౌలు దేవుని మాటను ధిక్కరించాడు. ఇప్పుడు అతను తీసి మరొకరిని ఇశ్రాయేలుకు రాజుగా నియమించడానికి దేవుడు ఎన్నిక చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సమూయేలుని యెష్షయి ఇంటికి పంపించాడు. అప్పుడు యెష్షయి ఇంటికి పంపగానే పెద్దోడిని తీసుకొచ్చాడు. యెష్షయి ఇంట్లో పెద్ద కొడుకుని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు రాజుగా అభిషేకించు, వీడిని అభిషేకించు. సమూయేలు కూడా అనుకున్నాడు, ఆ ఇంటికి పెద్దోడినే కదా పెత్తనానికి పెట్టేది ఎప్పుడు కూడా, కాబట్టి వీడిని అభిషేకించాలనుకుని తైలం కొమ్ము తీసి ప్రార్థన చేసేపోయాడు. ప్రభు అన్నాడు, ఆగో, నీవు వాడు ఎత్తు చూశావు, పై స్వరూపాన్ని లక్ష్య పెట్టావు. మహా ఆనందభావుడుగా ఉన్నాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు, ఆర్మీకి సెలెక్ట్ అవుతాడని అనుకున్నావు. మనుషులు పై స్వరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా అంతరంగాన్ని లక్ష్య పెడతారు. సమూయేలు మనకులాగే ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు ఎవరినైనా చూశారనుకోండి, అబ్బా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, సేవకు పని చేస్తున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, సేవకు పని చేస్తావు, మంచి ఎత్తుగా ఉన్నావు, సేవకు పని చేస్తావు, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు కదా, సేవకు పని చేస్తావని మాలాంటూ అనొచ్చు. పై స్వరూపాన్ని చూసి నువ్వు సేవకు పని చేస్తావు అనొచ్చుకేమో, కానీ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? అంతరంగాన్ని చూస్తాడు. ఆయన ఎన్నిక ఏర్పాటు అంతా వేరేగా ఉంటుందండి. సమూయేలు పై స్వరూపాన్ని చూసి యెష్షయి పెద్ద కుమారుని మీద తైలం పోసి రాజుగా చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, ఆగో, అతన్ని కాదు నేను ఎన్నుకున్నది. వాడి పక్కన తీసేశాడు. రెండో వాడిని తీసుకొచ్చాడు. మళ్ళా వీడా ప్రభా? వీడు కాదు. మళ్ళీ మూడో వాడిని తీసుకొచ్చాడు. వీడా? వీడు కాదు. మొత్తం లైవ్గా ఉన్న వాళ్ళు అందరూ అయిపోయారు. యెష్షయి అనుకున్నాడు, ఏంటి అందరూ అయిపోయారు, ఇంకెవరైనా ఉన్నారా, నీ కుమారుడు ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు చెప్తున్నాడు, కడసారి వాడు ఒకడున్నాడు, వాడు అరణ్యములో గొర్రెలను. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మీరు ఇంట్లో 80 కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్న పొలం మొదటి వాడిని పంపుతాడా, కడసారి వాడిని పంపుతాడా? ఎవరు పంపుతారు? పొలం పంపాలంటే రాత్రి టైంలో పొలం పంపాలంటే ఇంటికి పెద్దోడిని పంపుతాడా, లేక ఆఖరోడిని పంపిస్తాడా? కానీ ఇక్కడ గొర్రెలు మేపడానికి ఎవరిని పంపినట్టుంది? ఎవరిని పంపాడు? మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, కానీ కడసారి వాడు, ఆఖరి వాడు, చిన్నవాడు ఎక్కడున్నాడండి? గొర్రెలు మేపుతున్నాడండి అరణ్యంలో. అదేంటండి, యెష్షయికి జ్ఞానం లేదా, ఆలోచన లేదా? పెద్దవాడిని పంపడం మానేసి అరణ్యంలో గొర్రెలు మేపడానికి ఆఖరి వాడిని, కడసారి వాడిని పంపడం ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వినండి జాగ్రత్తగా, ఓ స్టోరీ చెప్తాను నేను. ఇశ్రాయేలీల్లో సన్హెద్రైన్ సభ అనేటువంటి ఒక సభ ఉంటుందండి. మనకు పార్లమెంట్లో సభ్యులు అంటే, ఎంపీ అంటే ఎంత గొప్ప. ఆ రోజుల్లో సన్హెద్రైన్ సభలో మెంబర్ అనేసరికి అంత గొప్ప. దానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటంటే, ఇశ్రాయేలీయుడై ఉండాలి, హెబ్రీయుడై ఉండాలి,
వాళ్ళందరూ హెబ్రీయులు ఇశ్రాయేలీయులు అయి ఉంటేనే సన్హెద్రిన్ సభలో వారు యోగ్యత కలిగి ఉంటారు. ఇప్పుడు మనం మన భారతదేశంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, అధికారిగా నిలబడాలంటే వారు భారతీయుడై ఉండాలి. పరాయి దేశస్తులు వచ్చి మన దేశంలో ఒక అధికారిగా నిలబడడానికి లేదు, భారతీయుడై ఉండాలి. అర్థమైందండి? అలాగే సన్హెద్రిన్ సభలో అధ్యక్షుడిగా లేకపోతే ఒక మెంబర్గా ఉండాలంటే వాడు ఇశ్రాయేలీయుడై ఉండాలి, హెబ్రీయుడై ఉండాలి. అయితే ప్రతిసారి దావీదు తండ్రి అయినటువంటి యెషయ్య ఉన్నాడు కదండి, ఈ యెషయ్యే సన్హెద్రిన్ సభలో ఒక మెంబర్గా ఉండేవాడు. చాలా మంది ఏం ప్రయత్నం చేశారంటే వీటిని ఎలాగైనా తప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఎక్కడ అవకాశం దొరకట్లేదు. ఒకసారి డేటా వెతకడం మొదలు పెడితే యెషయి భార్య హెబ్రీ వంశానికి సంబంధించింది కాకుండా వేరే పరాయి గోత్రానికి సంబంధించిందిగా వారికి దొరికిందండి ఆధారం. వెంటనే వీళ్ళందరూ ఏం చేయడం మొదలు పెట్టారంటే యెషయి కుమారులకు చెప్పడం మొదలు పెట్టారు. అప్పటికి ఇంకా దావీదు పుట్టలేదు. నీ తల్లి హెబ్రీయురాలు కాదు, ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె మోయాబు సంతానానికి, అన్యుల సంతానానికి సంబంధించిన ఆమె. మీ తల్లి హెబ్రీకి సంబంధించింది కాదు అని చెప్పి వారిని ఎత్తిపడవటం మొదలు పెట్టారండి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు యెషయి అంటున్నారు, అయితే నీవు భార్యనైనా విడిచిపెట్టాలి, లేదా సన్హెద్రిన్ సభలో పెద్దరికమైన నీవు వదిలిపెట్టేయాలి. ఇలాంటి సమస్య ఏర్పడిందండి ఆ కుటుంబంలో. అప్పుడు ఏం చేశాడంటే ఇటు భార్యను విడిచిపెట్టలేక, సన్హెద్రిన్ సభలో పెద్దరికం విడిచిపెట్టలేక, వినండి జాగ్రత్తగా, దావీదు సంగతి మనకు అర్థం కావాలంటే ఇది అర్థం కావాలన్నా మనకి ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నటువంటి టైంలో దావీదు అన్నలు ఉన్నారు కదండి, అంటే యెషయి కుమారుడు. ఈ కుమారులందరూ కూడా ఇరుగు పొరుగు వారందరూ కూడా ఎత్తిపడవటం మొదలు పెట్టారు. నీ తల్లి హెబ్రీకి సంబంధించిన తల్లి కాదు, ఆమె పరాయి గోత్రానికి సంబంధించింది, మీరు పరాయి గోత్రానికి సంబంధించిన ఆమె పిల్లలు మీరు అని చెప్పి ఆమెను వాళ్ళందరూ కూడా హీనంగా మాట్లాడడం మొదలు పెడుతుంటే వీళ్ళకు రోషం వచ్చిందండి. తల్లిని చంపేయాలని చెప్పేసి కొడుకులందరూ బయలుదేరి కత్తులు తీసుకుని, అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, రే నరహత్య చేయొద్దు, నరహత్య చేసి మీరు అపరాధులుగా మారొద్దు, ఆమెను తీసుకుని వెళ్ళి బెత్లెహేము పొలిమేరలో విడిచిపెట్టేస్తారు, చంపొద్దు అని చెప్పి వారి చేతుల్లో నుంచి తన భార్యను తప్పించి ఇక బలవంతం మీద ఆమెను తీసుకుని వెళ్ళి బెత్లెహేము యొక్క పొలిమేరల్లో తన భార్యను విడిచిపెట్టేసి వచ్చేసాడు యెషయి. విడిచిపెట్టేసి వచ్చాడు కానీ మనసంతా తన భార్య మీద ఉంది, ఏమైపోయిందో, ఎక్కడుందో, ఎలా ఉందో అని. మధ్య మధ్యలో తన కుమారులకు తెలియకుండా వెళ్ళి తన భార్యను కలుసుకుని వస్తూ ఉండేవాడు, ఆమె యోగక్షేమాలు చూసి వస్తూ ఉండేవాడు. ఇక్కడ సన్హెద్రిన్ సభలో పెద్దరికం పోకుండా తన భార్యను తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చాడు కానీ రాత్రి జాముల్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి తన భార్య యోగక్షేమాలు చూస్తూ వస్తూ ఉండేవాడు ఈ యెషయి. అలా వెళ్ళి వస్తూ ఉన్నటువంటి టైంలో, అంటే ఒక భయంకరమైనటువంటి కాలంలో నా తల్లి నన్ను గర్భమును ధరించింది. కీర్తనాకారుడు తన కీర్తనలో ఈ మాటలన్నీ ప్రస్తావించాడు. దావీదు కడుపులో పడతాడండి అప్పుడు ఆమెకి. కొన్ని రోజుల తర్వాత మరి ఈమె గర్భం పెరుగుతూ ఉంటుంది, రోజులు పెరుగుతూ ఉంటాయి. ఈ రోజులు పెరుగుతున్నటువంటి టైంలో వాళ్ళు అడుగుతూ ఉంటారు, నీ భర్త నీ దగ్గరికి వస్తున్నాడంటే, వస్తున్నాడు అని చెబితే అక్కడ ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, రావట్లేదు అని చెబితే అయితే నీ గర్భంలో ఉన్న బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడని నింద ఈ మీదకి వేస్తారు. ఇటు వస్తున్నాడు అని చెప్పలేక, అటు రావట్లేదు అని చెప్పలేక, ఏం చెప్పాలో అర్థం కాక దిగమిగుకుంటూ ఆ గర్భంలో దావీదును మోసింది. 9 మాసాలు అయిన తర్వాత దావీదు గర్భంలో నుంచి బయటకు వచ్చాడు, దావీదు జన్మించాడు. ఇప్పుడు కొడుకుల దగ్గరికి వర్తమానం వచ్చేసింది, ఒరేయ్ మీకు తమ్ముడు పుట్టాడు రా బెత్లెహేము పొలిమేరల్లో.
వెంటనే కొడుకులు మళ్ళీ కత్తులు తీశారు. ఆమెను విడిచిపెట్టేసి వచ్చారని చెప్తున్నావు, మళ్ళీ ఇంకో కుమారుడు పుట్టాడు, ఇప్పుడు తల్లిని బిడ్డను కూడా మేము చంపేస్తామని కత్తులు తీశారంటాడు కొడుకులు మరలా. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, రే నరహత్య చేయొద్దు, దావీదుని ఇక్కడ నేను తీసుకురాను కుమారుడిని, వాడిని మీరు చంపొద్దు, కానీ వాడికి వాడే చనిపోయేటట్టుగా చేద్దాం, వాడు అరణ్యంలో విడిచిపెడదాం, వాడికి 4 గొర్రెలు ఇచ్చి ఆ గొర్రెలు మేపుకోరాని అరణ్యంలో విడిచిపెడదాం, గొర్రెలు తినడానికి తోడేళ్ళు వస్తాయి, ఆ తోడేళ్ళు వచ్చినప్పుడు దావీదును కూడా తినేస్తాయి, ఆ రీతిగా చనిపోతాడు, మీరు నరహత్య చేశారనే నింద మీ మీద పడకూడదని చెప్పి తండ్రి ఆ కుమారుని తప్పించాడు. మరలా అర్థమవుతుందా స్టోరీ? ఈ స్టోరీ అర్థమైన తర్వాతే మన స్టోరీ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కథ వెనకాలే మన కథను దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. ఎప్పుడు కూడా బైబిల్ కథల వెనకాల మన కథలు దాచి ఉంచుతాడు దేవుడు. ఆ బైబిల్ కథ అర్థమవుతేనే తర్వాత మన కథ ఏంటన్నది మనకు అర్థమవుతుంది. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే బైబిల్ కథలు తెలుసుకోవడానికి కాదు, మన కథ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడికి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చంపకుండా ఆపుతాడు తండ్రి. గొర్రెలు ఇచ్చి దావిని కొంచెం పెద్ద అవుతాడు, కొంచెం ఎదుగుతూ ఉంటాడు, 4 గొర్రెలు ఇచ్చి అరణ్యంలో విడిచిపెట్టేస్తాడు. ఆమెతో చెప్తాడు, గొర్రెలు ఇచ్చి అరణ్యంలో విడిచిపెడతామంటే భార్య అంటారు, అయ్యా చంటి పిల్లడయ్యా తప్పదు. ఆ గొర్రెల్ని ఇచ్చి అరణ్యంలో విడిచిపెట్టేస్తాడు దావీదుని. అప్పుడు దావీదు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఒరే బాబు, ఇప్పుడు నీకు యెహోవాయే కాపరి. ఈ పాట ఎవరు నేర్పుతారో తెలుసు దావీదుకి? వాళ్ళ అమ్మ నేర్పుతుందండి. యెహోవా ఖాయనున్నాడు ఇశ్రాయేలీయుల దేవుడు, ఆ యెహోవాయే ఇప్పుడు నీకు కాపరే తప్ప ఇక మనుషుల వారు నీకు కాపరి కాదు. ఎందుకంటే ఆ గొర్రెలు ఇచ్చిన అరణ్యంలో చనిపోవాలని నేను పంపిస్తున్నారు, యెహోవాయే నీకు కాపరిగా ఉంటాడు అని చెప్పి ఆ ఒక్క మాట నేర్పించి వాళ్ళ అమ్మ విడిచిపెట్టేస్తుంది అరణ్యంలో. ఇక మన వాడు అరణ్యంలోకి వెళ్ళిపోయి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని పాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ దావీదు మాత్రం చనిపోడండి. ఈ లోపల అన్నలకు తెలుస్తుంది దావీదు చనిపోవట్లేదండి. వెంటనే ఏం చేస్తారో తెలుసా? ఒరే మీరు అరణ్యంలోకి వెళ్ళి ఎక్కడికక్కడ గుంటలు తగ్గేసి వచ్చేయండి. అప్పుడు ఏదో ఒక గోతులో దావీదు పడతాడు, ఈ లోపల ఏదో ఒక మృగం వచ్చి అతన్ని తినేస్తుందని చెప్పి అరణ్యంలో తిరుగుతున్నాడు కదా దావీదు, గుంటలు తవ్వేసి రమ్మంటారు, గోతులు తవ్వేసి వెళ్తారండి వాళ్ళు. అందుకే కీర్తనాకారుడు మీ కీర్తన చదివితే అర్థమవుతాయి, తాము తవ్విన గుంటలో తామే, వారు గోతులు తవ్వేసి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చేటప్పుడు అండి వారు తవ్విన గుంటలో వాళ్ళే పడిపోయారంటాడు అక్కడ. కానీ దావీదు మాత్రం చావట్లేదు, ఎందుకంటే దావీదుకు కాపరి ఎవరు? యెహోవా కాపరి. మళ్ళా అన్నాడు, ఈసారి వలలు ఒక్కినట్టుగా ఏదో ఒక వలలో పడతాడు, ఈ లోపల ఏదో ఒక మృగం వచ్చి తినేస్తుందని వలలు ఒక్కినామని చెప్పంటే మళ్ళీ వారు వలలు ఒక్కి అడవంతా వలలు ఒక్కేసి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి వచ్చినప్పుడు తాము ఒగ్గిన వలలో తామే పడిని అని కీర్తనాకారుడు రాస్తాడు కీర్తన. ఈ రీతిగా దావీదును దేవుడు తప్పించుకుంటూ వస్తాడు. దావీదు మాత్రం మరణానికి అప్పగించబడడు. దావీదు క్షేమంగానే ఉంటాడు గొర్రెలు మేపుకుంటూ. అందుకే దావీదుని గొర్రెలు కాపరిగా గొర్రెలు మేపడానికి పెట్టారు. ఏ తండ్రి కూడా గొర్రెల్ని అరణ్యంలో పెద్దవాడిని పంపుతాడు కానీ చిన్నవాడిని పంపడు. కానీ దావీదు వెళ్ళాడంటే దానికి కారణం అది. ఇప్పుడు వీడా అంటే వీడు కాదు ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు ఎస్ఐ ధైర్యం తెచ్చుకుని అన్నాడు, ఇంకొకడు ఉన్నాడు కడసరి వాడు. హల్లెలూయా. వాడు అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. సమయలు అంటాడు, వాడిని పిలిపించు, కూర్చొని వచ్చేంత వరకు అని చెప్పి ఇప్పుడు అందరూ కూర్చొని ఎవరి కోసం కనిపెడుతున్నారండి? ఎవరైతే అంతమైపోవాలని చూశారో, ఎవరైతే అడవిలో రాలిపోవాలని చూశారో, ఎవరైతే లేకుండా చేద్దామని చూశారో వాడి కొరకే వీళ్ళందరూ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారండి అక్కడ. బా ఏం గంట వచ్చిందండి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారుతుందట.
హల్లెలూయా. దేవుడు దావీదుని ఎన్నిక చేసుకోవాలనుకున్నాడు కాబట్టి నిషేధించిన కుటుంబీకులందరూ కూడా దావీదు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు వచ్చాడండి. అప్పుడు దావీదు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడట? ఇప్పుడు చదవండి వచ్చిన లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు. అబ్బా ఎలా ఉన్నాడటండి? గట్టిగా చెప్పాలా? ఎర్రని వాడట, చూచుటకు సుందరమైన వాడట, చక్కని నేత్రాలు కలిగిన వాడట. ప్రియులారా, మీరు ఇంకా పై వచనం ఏమి రాశారు? మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడికి స్తోత్రం. మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని. మరి ఇప్పుడు ఎర్రని వాడిగా ఉన్నాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడంటే ఇదంతా పై స్వరూపం కాదా? ఇక్కడే దాచబడి ఉందండి. ఇంకో వచనం చదవడం మనం ముందుకు వెళ్దాం. 18వ అధ్యాయము 14వ వచనం. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. వినండి ఇప్పుడు. హలో, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఈ రాత్రి మన అంశం ఏంటంటే, నేను మాట్లాడే సంగతి ఏంటంటే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఎవరిని దేవుడు పైవారిగా ఉంచుతాడు, ఎవరిని దేవుడు పెంట కుప్పల మీద నుంచి పైకెత్తుతాడు, ఎవరిని దేవుడు పనికి రాని స్థితిలో నుంచి పనికి వచ్చే స్థాయికి తీసుకువస్తాడు, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. అది ఈ రాత్రి మనం ఆలోచించే సత్యం. దావీదును ఏర్పాటు చేసుకోవడానికి దావీదు జీవితంలో దేవుడు చూసిన ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలు ఏంటి? ఏ లక్షణాలు చూశాడు దేవుడు దావీదు జీవితంలో? అతడు ఎర్రని వాడును. దేవుని వాక్యం అండి అక్షర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. ఎర్రని వాడు అంటే మరి మిగతా వాళ్ళు అలాగే ఉంటారా? ఏమండి, 8 పిల్లలు పుట్టినప్పుడు 7 నల్లగా ఉండి ఒకడే ఎర్రగా ఉంటాడండి. మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అర్థం? అంతే కదా. ఇప్పుడు 4 పిల్లలు పుట్టారనుకోండి, 4 పిల్లల్లో మ్యాక్సిమం అందరూ కూడా ఒకే కలర్ ఉంటారు. ఎవరో ఒకరు తప్పొచ్చు దాన్ని కాదు. మరి ఇక్కడ ఎర్రగా ఉంటే మిగతా వాళ్ళు ఎర్రగా ఉంటారా? మిగతా వాళ్ళు ఇద్దరికి చక్కని నేత్రాలు అంటే మరి మిగతా వాళ్ళు చక్కని నేత్రాలు ఉండవా? కొంతమంది పిల్లలు ఉంటారు, 3 4 అందరూ ఒకేలా ఉంటారు. కొంత కుటుంబాలు చూచడానికి సుందరమైన వాడు మిగతా వాళ్ళు ఉండరా? మరి ఏంటి ఇతని జీవితంలో ఉన్న ఈ ప్రత్యేకత అంటే, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? ఎర్రని వాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే ముందు నీవు ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉండాలంటే మరి నలుగురు దేవుడికి అక్కర్లేదా? ప్రియులారా, శుభవర్తమానం చెప్తాను వినండి. ఎర్రగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే యేసు రక్తంలో కడగబడడం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో నువ్వు అప్పుడు ఎర్రగా అయిపోతావు అంతే. అది పై స్వరూపం కాదండి. ఎర్రగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే యేసు రక్తంలో కడగబడుట. యేసు రక్తంలో ఎప్పుడు కడగబడతామంటే నీ పాపములను నీవు ఒప్పుకొనని యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన పవిత్రమైన రక్తాన్ని నీపై ప్రోక్షించి నిన్ను శుద్ధి చేయటం మొదలు పెడతాడు ఆయన. హలో, నీకు ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఒక శక్తివంతమైన సాధనంగా దేవుడు నిన్ను చెయ్యాలంటే. మా అర్థమైందండి. కప్ప నూతులో ఉంటుంది, సింహం అడవంత తిరుగుద్ది.
కప్ప అనుకుంటుందంటే ఇదే ప్రపంచం అనుకుంటుందట. ఆ నూతులో ఉండేమనుకుంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుందట. కానీ పక్షి ఎక్కడెక్కడికి ఎగురుద్దో, ఎక్కడెక్కడికి తిరుగుద్దో. ఒకవేళ నీవు ఇదే ప్రపంచం అనుకుంటున్నావేమో, ఒకవేళ ఒరిగేడు ఈ 4 మూలలే ప్రపంచం ఇదే అనుకుంటున్నావేమో. దేవుడు నీ మీద కలిగి ఉన్న ఆలోచన చాలా ఉన్నతమైంది. ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టినటువంటి మదర్ తెరిసా భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేయడం ఏంటండి? ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టినటువంటి విలియం కేరీ భారతదేశానికి వచ్చి సేవ చేయడం ఏంటండి? ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు దేశాన్నే కదిలించారు. అంబేద్కర్ గారు ఒరిగేళ్ళు పుట్టాడండి. ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి మొత్తం దేశాన్ని కదిలించిన వారు ఎక్కడో ఒక మూలను పుట్టారు, ఇప్పుడు దేశాన్ని కదిలించారు వాళ్ళు. నీవంతే, నువ్వెక్కడో ఒక మూలం ఉండొచ్చేమో కానీ దేవుడు నిన్ను ఎన్నుకోవటం మొదలు పెడితే నువ్వు ప్రపంచాన్ని కదిలించడం మొదలు పెడతావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అలా ఉంటుంది నీ జీవితం. అయితే దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే నీ జీవితంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే నీవు యేసు రక్తంలో కడగబడాలి. నీ పాపములన్నీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ అతిక్రమాలన్నీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీవు పాపివి అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నేను పాపిని అనే రహస్యాన్ని నువ్వు గ్రహించి నీ పాపాలు, నీ అతిక్రమాలు దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. అది ఎర్రని వాడు అంటే. ప్రియులారా, ఒక ప్రశ్న వేయనమండి. ఈ అనుభవం మీ జీవితంలో ఉందా? నీ పాపాలన్నీ ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి నీవు పరిశుద్ధంగా మార్చబడిన అనుభవం నీ జీవితంలో ఉందా? లేక ఇంకా పాపములను, శరీర కార్యాల్లోనూ, చీకటిలోనూ జీవిస్తూ నీ కాలం గడుపుకుంటూ ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా జీవిస్తూ ఉంటే కనుక దేవుడిని ఏర్పాటు చేసుకోలేవు. దేవుడి కార్యాలను నువ్వు చూడలేవు. దేవుడి తన అద్భుతాలను కూడా నీ జీవితంలో ఆయన చేయలేడు. దేవుడి చేత గొప్ప కార్యాలు అనుభవించాలని ఆశపడితే కనుక ఈ అనుభవం నీ జీవితంలో తప్పకుండా ఉండాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. నేను 1997 సంవత్సరంలో జూన్ 6వ తారీఖు దేవుడు నన్ను దర్శించాడు. నేను పాపిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన నామాన్ని అంగీకరించి నేను రక్షణ పొందాను. నేను పాపిని ఒప్పుకున్నాను ప్రభు దగ్గర. నా అతిక్రమాలు, నా దోషాలన్నీ ఒప్పుకున్నాను. హల్లెలూయా. 17వ సంవత్సరం నాకు అప్పుడు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానో తెలియని గొప్ప ఆనందం నా జీవితంలో చోటు చేసుకుంది. అంతేకాదు నా మనసు అంతా దేవుని మీదకి తిరగటం ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవునికి వ్యతిరేకమైన ప్రయాణం చేయలేదు. ఆయన నాకు తండ్రి, ఆయన నాకు యజమానుడు, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. నా ఆశ ఆయనే, నా ఆరాటం ఆయనే. ఎందుకంటే నేను యేసు రక్తంలో కడగబడ్డాను. ఒక ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళి స్తోత్రం అని, సోమవారం నుంచి నేను గాత్రం అన్నాక, ఎందుకంటే నేను యేసు రక్తంలో కడగబడ్డాను. యేసు రక్తంలో కడగబడిన వారికి, కడగబడని వారికి తేడా ఏంటో తెలుసండి. కడగబడిన వారికి ఆదివారం ఒకసారి వెళ్ళి స్తోత్రం అల్లేలుయా చెప్తారు, సోమవారం శనివారం వరకు మళ్ళీ మామూలే. యేసు రక్తంలో కడగబడటం అంటే దేవుని చేత దర్శించబడటం. బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో సౌలు వేరు, కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు ఒక ఆయన. అతగాడు క్రైస్తవులు హింసించేవాడు, సేవకుల్ని బాధ పెట్టేవాడు, సేవకుల్ని హింసించేవాడు. సౌలు అంటే సేవకులే భయపడేవాడు. ఈరోజు సౌలు కూడా లేకపోలేదు. ఎందుకంటే కొంతమంది అంటే సేవకులే భయపడతారు. అంటే వాళ్ళు ఎవరంటే సౌలు. సేవకుడిని భయపెట్టేవాడే సౌలు. అర్థమైందండి? సేవకుడిని సంతోష పెట్టేవాడేమో పౌలు.
ఆ సౌలు ఏం చేసేవాడు? సేవకుల్ని భయపెట్టేవాడు. సౌలుకు భయపడి దమస్కులో దాక్కున్నారండి. వెళ్ళి వాళ్ళందరినీ చుట్టుపట్టి ఈడ్చుకుని వద్దామని అధికారం తీసుకుని దమస్కు మార్గంలో బయలుదేరాడండి సౌలు. అప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే గొప్ప వెలుగుతో దేవుడు దర్శించాడో ఒకేసారి నేల మీద పడ్డాడు, దేవుని చేత దర్శించబడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని ఎలా మార్చాడు చెప్పండి? పౌలుగా మార్చేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేయమండి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఇంకెప్పుడైనా పౌలు సౌలుగా మారినట్టుగా ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో కూడా లేదు. సౌలు పౌలైనట్టుగానే ఉంది కానీ పౌలు సౌలైనట్టుగా మాత్రం లేదు. ప్రియులారా, నువ్వు సౌలుగా ఉన్నావు, దేవుని చేత దర్శించబడితే పౌలుగా మార్చబడాలి. పౌలు మళ్ళీ సౌలు అవ్వకూడదండి. మన విచిత్రం ఏంటంటే ఆదివారం పౌలము, సోమవారం నుంచి సౌలమ్మలా ఉంటున్నాం. ఆదివారం అందరూ పౌలులే, సోమవారం శనివారం వరకు మళ్ళీ సౌలు, మళ్ళీ ఆదివారం వస్తేనే మళ్ళీ పౌలు. పాస్టర్ గారు కనపడినప్పుడు పౌలు, పాస్టర్ గారు కనపడినప్పుడు సౌలు. బంధువుల మధ్యలో సౌలు, చర్చిలోనేమో పౌలు. చాలా విచిత్రంగా ఉంటాయండి కొన్ని జీవితాలు. చర్చిలోకి వస్తే పౌలు అయిపోతాం, ఎక్కడికైనా వెళ్తే సౌలు అయిపోతాం అండి. అందుకే ప్రార్థనకు వచ్చినప్పుడు చూడండి, మీరు చక్కగా నార్మల్గా వచ్చారు. అదే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి, ఎలా వెళ్తారు చెప్పండి? ప్రార్థనకు వచ్చినప్పుడు పౌలు భక్తుల్లాగా వస్తాం ప్రార్థనకి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సౌలులాగా వెళ్తాం ఫంక్షన్కి. ప్రియులారా, బైబిల్లో సౌలు పౌలుగా మారాడే తప్ప పౌలు ఇంకెప్పుడు సౌలు అవ్వలే. పౌలుని రాళ్లతో కొడుతున్నప్పుడు రే నేను కత్తి పట్టానా చర్మం లాగేస్తాను ఒక్కొక్కరిని అని అన్నాడండి. రాళ్లతో కొడుతుంటే రాళ్ళ దెబ్బనే పడ్డాడు తప్ప తిరిగి ఒక్క దెబ్బ కూడా వారిని. కొన్నిసార్లు మనమేమంటాం, మందిరం అని ఎందుకని ఊరుకున్నాను, నేను బాప్తిసం పొందాను కాబట్టి ఎందుకని ఆగే, లేకపోతేనా అంటే సౌలు కాలేదు కానీ సౌలు బుద్ధి మాత్రం ఇంకా చావలేదు. యేసు రక్తంలో కడగబడటం అంటే అది. అతడు రాడదెబ్బలైన తిన్నాడు, చివరికి శిరస్సైనా ఇచ్చేశాడు కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడలేదండి అతడు. హల్లెలూయా. అది పౌలుగా మార్చబడటం అంటే, దేవుని చేత దర్శించబడటం పౌలుగా మార్చబడటం అంటే, దేవుని చేత విమోచించబడటం. దేవుడు ఒక్కసారి కనుక నేను దర్శిస్తే మరి ఇంకెప్పుడు కూడా ఆరిపో. దానిని అంటాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే. దేవుడు వెలిగిస్తే వారు ఇంకెప్పుడు ఆరిపోరండి. ఇంకా దేవుడు కడితే వారు ఇంకెప్పుడు పడిపోరండి. ఇంకా దేవుడు సరిచేస్తే వారు ఇంకెప్పుడు పాడవరండి. ఇంకా వారికి వారు కట్టుకుంటే పడిపోతారు, వారికి వారు వెలిగించుకుంటే ఆరిపోతారు. కానీ దేవుడు వెలిగిస్తే ఇంకెప్పుడు ఆరిపోరటం. నిన్ను దేవుడు వెలిగించాలి. దేవుని బిడ్డ, ప్రాణమైనా ఇచ్చేస్తావు కానీ వెనక్కి తిరిగి మాత్రం నీవు చూడవు. అది దేవుడు వెలిగించడం అంటే. దేవుడు వెలిగించినటువంటి మనుషులు చిన్నదానికి పెద్దదానికి దేవుడిని విడిచిపెట్టరు. ఈరోజు పంచదార కార్డు మీకు క్యాన్సర్ అన్నారంటే మాత్రం వెంటనే తిరిగిపోతాం వెనక్కి కదండి. మీకు రేషన్ కార్డు కట్ అన్నారనుకోండి, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఓ అంచెలుగా దేవుడు హెచ్చరించడం మొదలుపెట్టాడు, అంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మీరు యూట్యూబ్ ఛానల్లో ఆ ఛానల్ చూడండి, మీకు అన్ని వివరంగా అర్థమవుతాయి. దేవుడు ఎందుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యవనస్తులారా, సవాల్గా చెప్తున్నాను ఈ రాత్రి, నువ్వు దేవుని దృష్టికి యోగ్యుడుగా కనబడగలిగితే చాలు. దావీదు ప్రభు దృష్టికి ఎలా కనపడ్డాడటండి? ఓ యోగ్యుడిగా కనపడ్డాడటండి, బహువిధేయుడిగా కనపడ్డాడట. అంతే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నవాడా, చిన్నవాడా, ఇది చూడలేదు ఆయన. దావీదు హృదయం దేవుడికి నచ్చింది. నీ అంతరంగం ప్రభువుకి నచ్చితే చాలు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. కనుక ఈ రాత్రి మొదటి రోజు కూడికలో ప్రేమతో చెప్తున్నాను, దేవుని వరకు మీ హృదయం ఇంకా తెరవబడలేదా?
యేసుని నీ హృదయంలో సరైన స్థలం ఇవ్వకపోతే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ప్రార్థన చేయ, ప్రభువా నా హృదయాన్ని నీ కొరకు నిశ్చయంగా తెలుస్తున్నాను, రండి నాయన, నీవు తప్ప ఇంకా నా హృదయంలో ఏది ఉండడానికి వీలేదు, నీకే నా హృదయంలో స్థలం ఇస్తున్నాను ప్రభువా అని దేవుడి కొరకు నీ హృదయాన్ని సరిగ్గా తెరవగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేనేమి మీకు ఉద్యోగ ప్రసంగం చెప్పట్లేదు, నా అనుభవాన్ని, నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను ఎన్నుకోవటం మొదలు పెడితే నీ జీవితం గొప్ప అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించండి. మోకాళ్ళు వేయండి వీలైతే ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థించండి. ఒక్క నిమిషం. నీ మీద ఏ మచ్చ, ఏ డాగు ఉండకూడదు, ఏ కలకము, ఏ నింద నీ మీద ఉండకూడదు. అప్పుడే దేవుడు నిన్ను కోరుకుంటాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రభువు గనుక నిన్ను ఏర్పాటు చేసుకోగలిగితే చేస్తావు. ఎవరు కొట్టలేని గొలియాతుని దావీదు కొట్టాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఎవరూ చేయలేని గొప్ప కార్యాలను చేస్తావు. నీ జీవితాన్ని ఈ రాత్రి ప్రభువుకు అప్పగించుకో. నీ స్థితిని, నీ పరిస్థితిని ప్రభువుకు అప్పగించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. ఇంకా నీ హృదయం దేవుని కొరకు తెరవబడకపోతే ఈ రాత్రి ప్రభు కొరకై నీ హృదయాన్ని తెరువు. రెండయ్యా, నా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభు, ఆహ్వానిస్తున్నాను ప్రభు. నా మనసులో, నా బ్రతుకులో యేసు జీవించుము. నా మనసులో, నా బ్రతుకులో యేసు జీవించుము. యేసు జీవించుము. నా యేసు జీవించుము. యేసు జీవించుము. నా యేసు జీవించుము. నా మాటలో, నా బాటలో యేసు జీవించుము. నా మాటలో, నా బాటలో యేసు జీవించుము. యేసు జీవించుము. నా యేసు జీవించుము. యేసు జీవించుము. నా యేసు జీవించుము. యేసయ్యా, నా హృదయంలో మీరు జీవించండి అయ్యా. నా మనస్సులో మీరు జీవించండి అయ్యా. నా బ్రతుకులో మీరు జీవించండి అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దయా కనికరం కలిగిన తండ్రి, ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి కూడికలో నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు వందనాలు. వారి జీవితంలో మీరు చేస్తున్న ప్రతి కార్యము కొరకై మీకు స్తోత్రాలు.
నీవు ఎన్నుకొని నీవు ఏర్పాటు చేసుకోవాలంటే మా జీవితాల్లో ఉండే లక్షణాల గురించి మాతో మాట్లాడుతున్నావు. ఇక్కడ చేరి ఉన్న ఎవరి బిడ్డలు వారి జీవితాలు నీకు సమర్పించి నీ కొరకు జీవించే గొప్ప కార్యం వారి బ్రతుకుల్లో మీరు చేసి మైమవుతున్నారు. ఎంతమంది రాత్రి మాటలు ఆలకించారు, వారందరి హృదయాలు మీరు తట్టి నీ రాకడ కొరకు సిద్ధపరచారు. ఈ కూడికల్లో వారి జీవితంలో రూపాంతర కార్యం జరగాలి, బలమైన కార్యం జరగాలి. దీవించి ఆశీర్వదించుకోవాలి. ఇంకా జరగవలసిన కూడికలను దీవెనకరంగా జరిగించుకోవాలి. యేసయ్య నామం పేరున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రక్షణకర్త యేసుక్రీస్తు కృపై ఆనందకర్త పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ రాత్రి దేవుని వాక్యం అందించిన దైవదాసులకు తిరిగి వారి ప్రయాణానికి సీద సంఘ బిడ్డలకు విన్న వాక్యములకు మీరు తలుపులకు ఈ లోకముల సకల పరిశుద్ధులకు ఈ రాత్రి ఈ ఉదయం వెలువడే కార్యక్రమాలన్నిటికీ దేవాది దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కటి